అయ్యప్ప స్వామి దీక్షలకి బోల్డ్ అంతమంది అత్యధికంగా వెళ్ళే వాళ్ళందరూ ఆంధ్ర తెలంగాణ నుంచినే, కర్ణాటక తమిళనాడు నుంచి తక్కువే. అత్యధికంగా వెళ్ళేవాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచినే వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వావర్ సమాధి దగ్గరన వెళ్ళటం, దర్శనం చేసుకుని వెళ్ళటం, అయ్యప్పకి ఆయన మిత్రుడు అంటాం, ఇట్లాంటి కథని ఒకటి ఇంతకుముందు ప్రొజెక్ట్ చేస్తే, తర్వాత ఈ మధ్యకాలంలో హిందువులు చైతన్యవంతులే అసలు అయ్యప్ప ఎప్పుడు తరం ఈయన ఎప్పుడు తరం అన్నటువంటిది లెక్క తీసి, ఎన్ని సంవత్సరాల తేడా ఉంది లెక్క తీసి, అసలు ఆయనకి ఈయన మిత్రుడు ఎక్కడి నుంచి అయ్యాడు, ఇది కావాలని సృష్టించినటువంటిది. మనకి ఆచారాల ప్రకారం చివరికి పురుగులైనా సరే చావులైనా సరే అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అడుగు పెట్టకూడదన్నటువంటి పద్ధతిలో వాళ్ళు సంప్రదాయంగా ఉంటూ కట్టుకున్న వాళ్ళకి కూడా దూరంగా ఉండి దీక్షలు పాటిస్తుంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి సమాధి మీద అడుగు పెట్టి వెళ్ళడం ఏంటి అన్నటువంటిది విమర్శలు. ఈ మధ్యన ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు, చిరంజీవి గారి కొడుకు అయినటువంటి రామ్ చరణ్ దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అయ్యప్ప దీక్షలో ఉంటే అదే నిలదీశారు. ఆ సందర్భంగా జరిగింది చూసాం. ఇప్పుడు అదేవిధంగా వావర్ సమాధి దగ్గర ఇదివరకు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ దఫా హిందువుల్లో వచ్చినటువంటి సోషల్ మీడియా చర్చా చైతన్యం కారణంగా సంఖ్య శాంతం ఆగిపోలేదు, కానీ 100కి 70 నుంచి 80% తగ్గింది. లాస్ట్ ఇయరే తగ్గింది, ఇయర్ కూడా తగ్గింది. మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు.